తెలంగాణలో గత అసెంబ్లీ వ్యూహానికి మరింత పదును పెట్టే దిశగా బీజేపీ నాయకత్వం పట్టుదలతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆ మేరకు సానుకూల ఫలితాలనే రాబట్టింది. 5 రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3ంటిని కైవసం చేసుకున్న బీజేపీ తెలంగాణలోనూ తన గ్రాఫ్ పెంచుకుందనే టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో అత్యధిక స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేసింది. 12 నియోజకవర్గాలకు విస్తారకులను నియమించేందుకు చర్యలు చేపడుతుంది. పార్టీకి పట్టు ఉన్న గెలిచే అవకాశాలున్న సీట్లపై మరింతగా దృష్టి కేంద్రీకరించనుంది. ముఖ్యంగా గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తుంది. కామారెడ్డి నియోజకవర్గ ఫలితాలని తెలంగాణ వ్యాప్తంగా రాబట్టాలనే వ్యూహంతో ముందుకు సాగేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. కామారెడ్డిలో పార్టీ అభ్యర్థి కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఒంటరిగానే సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిపై ఘన విజయం సాధించి జవసత్వాలు అందించారు. అదే వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే యోచన రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి నడుం బిగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేడర్లో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించేందుకు చర్యలు ప్రారంభించింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 1, 2 లేదా 3, 4ంటికి ఒకరు చొప్పున మరికొంతమంది విస్తారకులను నియమించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయా శాఖలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాలే సమీక్ష నిర్వహించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పనిచేసిన వివిధ స్థాయి నాయకులు, కమిటీల పనితీరును ఈ సందర్భంగా పరిశీలించినట్లు సమాచారం. అలాగే గతంలో 17 లోక్సభ స్థానాలకు నియమితులైన ఫుల్ టైమర్స్లో ఎవరెవరు చురుగ్గా పనిచేస్తున్నారో ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కాగా గత కొంతకాలంగా వారు నిర్వహించిన బాధ్యతలు, పూర్తి చేసిన కర్తవ్యాలను పరిగణలోకి తీసుకుని వారి పునర్నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించే చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో బాగా పనిచేశారని పేరు తెచ్చుకున్న వారిని లోక్సభ ఎన్నికలకు ఫుల్ టైమర్లుగా, పార్లమెంటు ఇన్ఛార్జీలుగా నియమించేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా నేతల పనితీరుపై నివేదికలు సమర్పించాలని రాష్ట్ర నాయకత్వాన్ని బన్సల్ ఆదేశించినట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం చేపట్టిన వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ఉద్దేశించిన వికసిత్ భారత్, విశ్వకర్మ యోజనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై పోలింగ్ బూత్ కమిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేస్తారని, ఆ తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నం అవుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయనే మాట వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో అత్యధిక స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేసింది. 12 నియోజకవర్గాలకు విస్తారకులను నియమించేందుకు చర్యలు చేపడుతుంది. పార్టీకి పట్టు ఉన్న గెలిచే అవకాశాలున్న సీట్లపై మరింతగా దృష్టి కేంద్రీకరించనుంది. ముఖ్యంగా గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తుంది. కామారెడ్డి నియోజకవర్గ ఫలితాలని తెలంగాణ వ్యాప్తంగా రాబట్టాలనే వ్యూహంతో ముందుకు సాగేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. కామారెడ్డిలో పార్టీ అభ్యర్థి కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఒంటరిగానే సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిపై ఘన విజయం సాధించి జవసత్వాలు అందించారు. అదే వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే యోచన రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి నడుం బిగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేడర్లో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించేందుకు చర్యలు ప్రారంభించింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 1, 2 లేదా 3, 4ంటికి ఒకరు చొప్పున మరికొంతమంది విస్తారకులను నియమించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయా శాఖలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాలే సమీక్ష నిర్వహించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పనిచేసిన వివిధ స్థాయి నాయకులు, కమిటీల పనితీరును ఈ సందర్భంగా పరిశీలించినట్లు సమాచారం. అలాగే గతంలో 17 లోక్సభ స్థానాలకు నియమితులైన ఫుల్ టైమర్స్లో ఎవరెవరు చురుగ్గా పనిచేస్తున్నారో ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కాగా గత కొంతకాలంగా వారు నిర్వహించిన బాధ్యతలు, పూర్తి చేసిన కర్తవ్యాలను పరిగణలోకి తీసుకుని వారి పునర్నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించే చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో బాగా పనిచేశారని పేరు తెచ్చుకున్న వారిని లోక్సభ ఎన్నికలకు ఫుల్ టైమర్లుగా, పార్లమెంటు ఇన్ఛార్జీలుగా నియమించేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా నేతల పనితీరుపై నివేదికలు సమర్పించాలని రాష్ట్ర నాయకత్వాన్ని
బన్సల్ ఆదేశించినట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం చేపట్టిన వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ఉద్దేశించిన వికసిత్ భారత్, విశ్వకర్మ యోజనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై పోలింగ్ బూత్ కమిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేస్తారని, ఆ తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నం అవుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయనే మాట వినిపిస్తుంది.